ఓ మనిషి ఈతలకెళ్ళు. ఏందే లావణ్య, ఏందో పొద్దుగా నొడివి కాకలా కొడతాను. నేను మంచిగా పిలుస్తా అంటే వరదాలక కనబడుతుంది కదా. మరి ఏందో చెప్పే. బతుకమ్మ పండుగ వస్తుంది, అందరు 2-3 రోజుల ముందే తంగడి పువ్వు తెచ్చుకుంటూ నువ్వు తీసుకురావా? నీ అవ్వ ఇంకా 2-3 రోజులు ఉంది కదా బతుకమ్మ పండుగ. ఇప్పుడే చెప్పుకుంటే తంగడి పువ్వు వాడిపోదా? రేపైనా చెప్పుకుంటది. రేపనంగా తీసుకొస్తావా? నీ కోసం ఎర్రన్న వస్తుండాలని దాచి పెడతారా? పోయి తీసుకురా పోనాడు. నా కోసం ఆపరే, కానీ 3 రోజుల ముందు తీసుకొస్తే తంగడి పువ్వు వాడిపోతుంది కానీ. నువ్వైతే తీసుకురాపో, వాడిపోకుండా తడిపట్ట గప్పి పెడతా నేను. నువ్వు అని నన్ను ఇమ్మంటావు. నువ్వు వద్దేమవుతుంది? నేను రికా ఉన్నానే. అబ్బో నువ్వు రికాన్ లేకుండా చెప్పలు వగేటట్టు పని చేయబడుతుంది. అబ్బో నువ్వేం పని చేస్తానవే? బువ్వపూర్ అనుకుంటే బగ్గర తిరుగుతాను. నా పనులు నువ్వు చేయి, నీ పనులు నేను చేస్తా. చేస్తుదా మరి. అబ్బా లావణ్య గట్ల అనకే, నీ పనులు నాతో కావే కదా, అందుకే నేను చెప్పిన పని చక్కగా చెయ్యి. అబ్బా ఇప్పుడు పూజంపుడు నాతో శాతం కాదే. ఏడని తిరిగానే ఏడదేవాలే అని అంటుండవు. అందరు పోయి తీసుకొచ్చుకుంటలేరా చేనుల చిలకల్లా? పోయి తీసుకురాబో, శాతం అయితే లేదా? నీ అవ్వ చేనుల చిలకల తిరుగు నాతో కాదే. రేపనగా కరిమర కొనుక్కొత్తది. ఏంటిది కరీంనగర్ పోయి తీసుకొస్తావా? 2-3 తంగడి కట్టలకే 100-150 తీసుకుంటారు. వెనకట నీయాసంటోడే పట్నం పోయి పందిపోయి తీసుకొచ్చిండట. ఈ మునగాడట తీసుకొస్తాడట. ఊళ్ళో చేర్లు చెలకలేవా? తీసుకురాబో. అవునే, నేను మునగాను కాబట్టి కరిమర పోయి తీసుకొస్తా అంటన్నా. ఇది ఎవరు తీసుకొస్తాడే? ఒకసారి అద్దం దగ్గరికి పోయి నీ ముఖం చూసుకోపో. చిప్ప ముఖం ఇచ్చా చెప్తే కప్ప మూది కావాలి. ఏందే నన్ను కూడా తావా? నీకు అంత ధైర్యం ఉన్నాడే? కొట్టపోతే ముద్దు పెట్టుకుంటానా? సరే నేను తంగడి పువ్వు లేను, ఏం చేస్తావే? ఏం చేస్తానా? 4 పూటలు పంది లెక్క తింటావు కదా, ఒక్క పూట కూడా నీకు అన్నం పెట్టా. అబ్బ లావణ్య గట్ల అనకే, చిండి లేకుండా ఆగుతానే. సరే నువ్వు చెప్పినట్టు నేను తంగడి పువ్వు బాగా చెప్పుకొస్తుంది. గట్ల రా దారికి. తంగడి పువ్వు ఎక్కువ తక్కువ పట్టుకొని రా. నేను వచ్చే వరకైతే బియ్యం పెట్టు. అవ్వా నాకు టైం పాస్ అయితలేదు. రవి గారికి ఫోన్ చేసి ఉసుక కాడికి రమ్మంట. హలో రవి, ఏడున్నావురా? ఇగో మన ఉసుక కాడికి రారా. రా చెప్తా. సరేరా. నీ అవ్వ ఈ శంకరానికి ఏం పని లేదు. ఊక ఫోన్ చేస్తాడు, ఆడికి రారా ఈడికి రారా అంటాడు. పోకపోతాను తిట్టి చంపుతాడు. అయినా కూడా నాకేం పని పాట లేదు కదా, పోయి ముచ్చట్లు పెడతా. నీ అవ్వ చల్లటి బీర్లు తాగి తాగి నోరంతా బొంగుపోయింది. ఎవరితోటన్నా మాట్లాడదామంటే నాకు మానం అనిపిస్తుంది. ఏమైందిరా గొంతుకని అడుగుతారు. ఈ దావతులో పోవద్దు, ఇక పుణ్యానికి వచ్చిందని ఇట్లా పడితే అట్లా తాగద్దు. ఇంకో తాగుతూ ఇంకొక ఇట్లా బాధ ఉంటది. చిన్ని అవ్వని నేను తాగకుండా అయిపోవు. ఆడు రవి గారు రాని వచ్చినాక నీ పాద చెప్పుతోడు కొడతా. నేను నడింట్లో పన్ను శంకరన్న తాగుతున్నా అని తీసుకుపోయి నా గొంతంతా పాడు చేసిండు. నా గొంతంతా గరగర అంటుంది, తలకాయ అంతా నొత్తాంది. మొత్తం పానం అంతా చూస్తున్నది. ముఖం లెక్కున్నదా, అంత నిద్రపోయినట్టు కప్పు ఉప్పినట్టు ఉప్పింది. అబ్బా పని లేదా పాట లేదా? పని లేకున్నా పాట లేకున్నా బుక్కడంటది. నీ ఇంట్లో పండాలి కానీ వాళ్ళు పిలిచిరు ఇల్లు పిలిచిరు అని పోయింది అనుకో గిట్లనే ఉంటది. నీ అబ్బా ఇప్పుడు ఆడ తాగించిండు, ఇవాళ ఎవరు తాగిస్తాడు? ఇప్పుడు మళ్ళీ నాకు తాగబుద్ధి అవుతుంది. తాగుదామంటేనో పైసలు లేవు. ఇది మళ్ళీ తాగుతేనే ఇంత పోయేటట్టున్నది. అబ్బా మాట్లాడితే చాలు బీరు వాసన వస్తుంది. అమ్మ పొద్దున మా అయ్య పొట్టు తిట్టిండు. ఇంత పొద్దున తాగిన వారంటే లేదే బాపు రాత్రి దిగలేదన్న. నువ్వుగా తాగేదందుకే పనికి అత్తవు పో అన్నాడు. అగా అత్తాడు వీడు గన్ని బీర్లు తాగిండు, పాతలు ఎక్కనే ఉన్నాడు. నాకు ఒక్క బీరు ఎక్కువగానే అంత పిస అవుతాను. దా అత్తుననే అబ్బని మాన్సన్ రా. ఏందే శంకర్ అన్న, నైట్ అంతా మనం కూర్చొని తాగుతీవి, మళ్ళా ఫోన్ చేసి రారా రారా అని సాగుకుంటాను. ఏందే అరే పుక్కానికి వచ్చిన మందు తాగినావు కదా, నాకు తలకాయ పట్టి నోరంతా బొంగుపోయిందిరా కూలింగ్కు. నువ్వు పాత లెక్క మంచిగానే ఉన్నావు కారా? అయ్యో శంకర్ అన్న, నువ్వు తాగినావు కానీ స్టఫ్ తినలేదే.
నేను తాగినా స్టఫ్ తిన్నా. ఆహా కూలు గంత కూలు ఉన్నాయి కదా వాళ్ళు తెచ్చిన బీర్లు ఐసులు వేసుకొని పట్టుకొచ్చింది కదా ఆ, మరి నీకు గొంతెందుకు పట్టలేదురా నాకు మొత్తం ఇట్లా బిగుసుకపోయింది. అయ్యో శంకర్ అన్న నేను తాగినాక ఇంటికి పోయి వేడి నీళ్లు గరం చేసుకొని తాగుతానే. ఆహా అందుకే నీకు గొంతు పట్టలే. మళ్ళీ తెల్లారి ఎవరి దగ్గర స్కెచ్ చేయాలి కదా. అంతేనా మన బతుకులు అందరికి తెచ్చేసులే. మరి పెళ్లి లేవా ఏం లేవా ఇక ఏం చెప్తావు. అరే ఈ ఫోన్ ఒకటి వీడు మహేష్ గారు ఒకటే ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఎవరన్నా దావత్ ఇస్తా అన్నారు ఏంది? కాదు ఆనికి నేను ఇయ్యన్నట నాకు రూపాయి లేదు. అంతే అంటావా? ఇంకో తాప నన్ను దావత్ గీవదాన్ని తీసుకపోయినాం అనుకో మెడల్ బట్టి తీసుకుంటా బిడ్డ. ఏమనుకుంటానో ఏమైంది? నాకు జ్వరం వచ్చినట్టు అయిందిరా. అయినా కూడా పుక్కానికి అత్తందాన్ని తాగుతా గిట్టనే ఉంటది. అంటే దావత్ కలిసిందా అని నన్నే తిడతాను వానే. నిన్ను ఇంకోసారి దావత్ కలిసిన అనుకో ఇగో నా చెప్పనుకొని నేనే కొట్టుకుంటా. ఏ గొంతు పట్టిందని అట్లా కోపంగా అన్నారా తమ్ముడు? నిన్న అనకపోతే మందిని అంటారా? మందిని అంటే పడతారా? ఇంకో తప్ప దావతి పోతే బాగా కూలీ దాగా వేడియే తాగుతుంది. అరే పిలుచుడు అయితే మర్చిపోకురా. ఇగో గిట్లా అన్నావు మంచిగా అనిపిస్తుంది. అయితే కానీ శంకర్ అన్న మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఏం లేదురా నిన్న తాగింది దిగలే కదా మళ్ళీ ఒక బీరు తాగిస్తామని పిలిచిన. ఏ శంకర్ అన్న నా దగ్గర సిల్లి కవ్వలేదు. నేనెక్కడ తాగిపిస్తే నీకు? ఎవరైనా దావత్కి వెళ్తే తాగిపిస్తుంది. నాకు రూపాయలు ఇవ్వే ఏమనుకోకు. ఇప్పుడు ఏం చేద్దామంటావురా రవిగా? తాగింది ఎట్లా దిగాలరా? అయ్యో శంకర్ అన్న తాగుదాం అంటే నీ దగ్గర లేపా నా దగ్గర లేపా. ఇగో శంకర్ అన్న అప్పటికి ఎవడో ఒకరు దావత్ ఇస్తాడు కానీ అంతవరకు ఈసుకల దోసకే ఆట ఆడదాం పాటే. దోసకే ఆట అంతే అంటవా? అదన్నా అర్థం పట్టు టైం పాస్ అవుతుంది. అబ్బా ఈ సెల్లీడు పెడతా. చిన్నప్పుడు ఆడినాం కదా ఆ. తొండాట ఆడేది. ఇగో ఇక్కడికి నాది అక్కడికి నీది. దొరికినావు. దొంగ దొరికిండే. బరాబర్ ఆడిన ఎట్లా దొరికిందిరా? నీకు గిట్ట అన్నగారా నేను ఆడిన ఇట్స్ పెట్టినా నీకు ఎట్లా అర్థమైందిరా? నాకెట్ తెలుసు నానే ఇటువంటి ఆటలు చిన్నప్పుడు నేను మస్తు ఆడింది. అందుకే నేను చూసుకుంటా పెట్టినా నాకు తెలుసు. ఇప్పుడు నా వంతు ఆడదామా? అబ్బో శంకర్ అన్న నువ్వు కూడా కరెక్ట్ పెట్టినావు గానే దాని కింద ఉంది పుల్ల. నీకే ఆడత్తదారా? నీకంటే ఆటలల్లా తోపు. చిన్నప్పుడు మస్తు ఆటలు ఆడినా అర్థమైందారా? మంచిగానే ఆడుతున్నామే మనం. నీ అవ్వ అదేమో తంగడు తెప్పుకురమ్మన్నది. చల్ నీ అవ్వ నేను పోనే పోను. ఈ శంకర్ గారు ఏం చెప్తున్నాడా? పాలసీకే పొరగాలారా దోసకాయ ఆడుతాడు మీ బతుకుల మన్ను. ఏందే మావా ఏకదమ్ గంత మాట అంటివి? లేకుంటేంద్రా ఏమన్నా మీరు ఇద్దరు మొల్లికాయలారా? ఎట్లకెట్లు ఉన్నారు? ఏమన్నా పనుకోతేంద్రా ఓ 1000 రూపాయలు వస్తాయి. అవునే మావా పుష్కనకు అంత పెద్ద మాట అన్నావు. మామూలు ఏమన్నా నువ్వు సాత్తన్నావా అనే నువ్వు అని మూస్తున్నావు. ఓరు జరిగింది మొక్కపోడా అట్లా అంటే బురదలేసి తొక్కుతా నేను. నువ్వు చనిపోయింది కదా వారి కూడా కొడతావురా? అబ్బో అవునే ఎర్ర మామ అన్నేమన్నా సంసార పొక్కనా? ఏమో నేను జడగొడతానా అంటాను. ఆయన నాకు ఫోన్ చేసి ఇసుకలకు రా అన్నాడు. దానికేమో నన్ను అంటున్నావు. అవురా శంకర్గా వాంతో నువ్వు కూడా చనిపోతున్నావురా? అవు గాని ఇక మీరు పెళ్లి చేసుకుని ఆడరా ఊరు ఉత్తగా తిరుగుతారా? మాకే పాటి వయసు ఉన్నదని పెళ్లి చేసుకోమంటానవే. పెళ్లి చేసుకొని జీవితం సంకనాకించుకోమంటావేంది? ఇప్పుడు చేసుకోము. మంచిగా జీవితంలో సెట్ అయినాక మంచిగా చేసుకుంటాం కదా రవిగా? అవురా ఇంకా 5 ఏళ్ళకి చేసుకున్నా కూడా వేస్టారా మీరు? మీకు ఎవడు పిల్లని గారా? అవునే ఎర్ర మామ ఇంకా 5 ఏళ్ళు కాదే ఇంకా 10 ఏళ్ళ వరకైనా మా కోసం ఉరికొస్తారు, క్యూ కడతారు, మా అందాన్ని చూసి పిల్లనిస్తారు. ఏంద్రా పిల్లనిస్తానికి ఉరికొస్తారు?
పిల్ల కాదు పిల్ల తల్లిని కూడా మీకు ఎవరు ఇయ్యారా? ఈ పని పాటలకి తిరుగుడు వెళ్తురా మీ బతుకులు. ఇగో మామ వయసులో పెద్దను అని సపడేకోకుండా అర్థమైతుందా? ఊక మీ బతుకుల మన్నాను అని అప్పుడు ఉంచినావు ఇప్పుడు ఉంచినావు. ఇక మాకే కోపం వస్తే మేమేం చెప్తామో మాకే తెలియదు. అవురా బుద్ధి మాట చెప్తే బుడ్డ కోపం ఆరా? ఏం చేస్తారా? మంచి మాట చెప్పుడు తప్పారా? ఏం చేస్తారా? ఏ నిన్నేమంటాం మావా? నిన్ను అన్నే దమ్ము మాకున్నదా? అనే దమ్ము కాదు ధైర్యం కూడా లేదు. ఇంకో ఇంటికి పోతాము అంటానా? రవిగా పోతాను. గట్ల భయపడాలి. ఎర్రన్న కోపం వచ్చింది అనుకోండి ఎర్రోడైతారా? ఎర్రోడైతాడు. అవునే శంకర్ అన్న ఎర్ర మామ గన్ని మాటలు అంటే భయపడుకుంటే సపరేట్ తీసుకొచ్చినవేందే? అరే నేను సప్పడగా వచ్చిందంటే ఎర్రమామకు మూడినట్టేరా. టైం చూసి వద్దాంపా. పాయే నీ అవ్వ ఈ తంగడు తెమ్మంటే లేకపోతే ఇప్పుడు ఇంటికి పోతే ఏముంటుందో ఏమో. ఇది మొసకే ఉన్నది దీంతో నాకు. లావణ్య ఓ లావణ్య. ఏంది తంగడి పువ్వేది ఉప్పుకుంటూ వచ్చినావు? అది తంగడు పువ్వు తెద్దామని వేయండి మధ్యలో కేనాక పెరిగినట్టు అయింది. అందుకే ఇంత నిలిపోయామని వచ్చిన. తంగడి పువ్వు ఏంది తిండి పెట్టా అని చెప్పినా కదా, ఇదో సాకు చెప్తున్నావా? లావణ్య సాకు లేదు షాకు లేదే. ఇలా కొద్దిగా శాతగా లేదే. రేపు గిట్ట తంగేడు పువ్వు తేలేదు అనుకో నీ గడప దొక్క నీకే. రేపుకినా నువ్వు తంగడి పువ్వు లేదనుకో నీ సంగతి చెప్తా. తిందురా. నీ అవ్వ ఎర్రమామది అదృష్టం రా. మనకు రెండు కొమ్మలే దొరికినాయి కానీ ఎర్రమామకు 2 చేతులు నిండా దొరికినాయిరా. మామ నువ్వు అదృష్టమంతుడువే. అవురా మీరు పని దొంగలు కనుక మీకు ఏం దొరకలేదురా? నేను పని చేస్తున్నా నాకు దొరికింది. అయ్యో ఓ మామ ఇంత తీయరాదు మాకు ఎటు కాకుండా అయింది. అయ్యో తీయరాదు మామ అబ్బా ప్లీజే. అరే ఇదే మీరు ఆడ ఉండే ఊళ్ళో కచ్చమని కొంచెం చెప్పుకోపోరా? అక్కడ లేవే. అవురా చెప్తే మనసులు కాదురా. ఒకసారి చెప్తే ఇనరా? నా పెళ్ళం ఇంటికి తంగడి పువ్వు లేకుంటే రాని అన్నదిరా. అయ్యో గిదంతా ఏం చెప్తావే? ఊళ్ళోకి పోతే పడుసు పోరగాండ్రు పోయి గింత తెస్తారా పువ్వు? గా ముసలోడు ఎంత తెచ్చిరంటారు? ఇంత తీ మామ. అబ్బా ఇస్తావా? అయ్యవా అబ్బా ఇది మామ. మామ తంగడి పువ్వు అని కొంత తట్టవలే బిడ్డలా. అబ్బా మామ ఇయ్యరా అదే. కొంచెం రాదు ఎర్ర మామ. అబ్బా కొడుకో అందరు ఊళ్ళో ఇంటికి ఎర్రి ఉన్నదంటే ఏమనుకున్నా గాని ఈ ఎర్రోనికి నిజంగానే ఎర్రి ఉన్నదిరా. అని ఇంకో తప్ప మెసేజ్ ఇచ్చామనుకో ఆడు కొట్టుడు కాదు కొరికినా కొరుకుతారా. అమ్ము అదే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంత అంత దొరికింది కాదు. అరే ఈ ఎర్రమామేంద్రా నిర్మలత్తోళ్ళ ఇంటికి పోతాడు. ఏందంటే అబ్బా ఎవరన్నా చూస్తాను రా. ఇప్పుడు చూస్తలేదు. అడిగే కన్నా లత తంగేడు పువ్వు అడిగింది. ఇయ్యకుంటే ఎట్లుంటది? అందుకే ఇచ్చిన. నా పెళ్ళం అడిగింది అనుకో ఏదన్నోడు చెప్తా. నా లతకైతే ఇచ్చిన తంగేడు పువ్వు. అమ్మ మావ దొరికినవురా. మీ బతుకులు పాడని అని ఉంచుతావా? ఇప్పుడు నీ బతుకేందో మేము చెప్తాం. అత్త 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 అత్త
శంకరి మీరు కూడా తంగడు ఊకేరా మీ మామ కూడా తంగడు ఊకే వేయడు మామ తంగేడు పువ్వుకి వచ్చింది గాని మీ ఇంటికి రాదా తంగేడు పువ్వు తంగడు ఊకే వాయ్ మా ఇంటికి ఎందుకు రాదు రాదత్త రాదు లతత్తకి ఇచ్చినాక నీకేడత్తది ఏంది నువ్వు చెప్పేది నిజమేనా నిజమే అత్త ఆ లతత్తకే ఇచ్చిండు ఇంకా నా పెండ్లం అడిగితే లేదు దొరకలే అని అంటాడని చెప్పిండత్త ఆ అంటే నా పిల్లలు ఏమన్నా అంటదా ఏమన్నది సపడ కూకుంటది అది పిస్తది అన్నాడు అత్త మెంటల్ అత్త కాదారా సరే అత్త మళ్ళీ మేము చెప్పిన వాళ్ళు చెప్పకు రాని అన్ని మాటలు చెప్పిండా అని సంగతి చెప్పుతా సరే అత్త మేము పోతాను రారా ఎర్రోడా నీ సంగతి చెప్తా నేను నీకు ఇవాళ అయితే దాగు ఏందో వాకిట్ ఎదురు చూస్తాను నువ్వు తంగడి పువ్వు తీసుకొస్తే ఇంట్లో పెడదామని ఎదురు చూస్తున్నా మావేండి తంగేడు పువ్వు దగ్గర చేసినాకంతే పెదిరిగి పాడైంది పెదిరిగిందా లేకపోతే వాళ్ళకని ఇచ్చొచ్చినవా ఎవరికి ఇవ్వలేదే నాకే పెదిరిగే పెదిరిగితే తెంపుకొచ్చిన పువ్వులు అదకి ఇచ్చేస్తావా నేను ఎవరికి ఇవ్వలేదే నాకు తెలియదా నల్లమ్మక నీకు చెప్పలే మావా మేమే చెప్పినా మాతోటి పెట్టుకుంటే గట్టుంటది రవిగా పువ్వు అంటవా ఎయ్యను తన్ను అబ్బా శంకర్గా గింత పని చేసినారా సీరియలంటూ సిన్న ఒక శిలకో రైకెలంటూ రందే నీకు దేనికో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబాయ్ కామెడీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి ఈ బల కొట్టించిన శంకర్గా అరే తంగేడు పువ్వు తెమ్మంటే వేరే ఎత్తకి ఇచ్చినాక ఈ బల కొట్టదా ఈ అలిగింది ఎర్రమామని